జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. అస్మదు శ్రీ గురుచరణారవిందాభ్యా నమః. సెప్టెంబర్ నెలలో గ్రహ అనుకూలతలు ఏ రకంగా ఉన్నాయి, ఏ గ్రహం ఏ సంచారం చేస్తోంది, ఎట్లాంటి అనుకూలతలు ఉన్నాయనే విషయాన్ని చెప్పడం జరుగుతోంది. ఇందులో భాగంగానే మొట్టమొదటిగా రవి కన్యా రాశి సంచారం. నవగ్రహాల్లో గ్రహాలకు అధిపతి అయిన రవి కన్యా రాశి సంచారం చేయటం. ఈ కన్యా రాశి బుధుడు అధిపతి అవడం వల్ల బుధుడికి రవి మిత్రుడే అయినప్పటికీ కూడా కొంతమేర రవి అనుకూలత ఉండి కొన్ని రాశుల వారికి ప్రతికూల యోగాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే కుజ సంచారము తులలో సంచారం చేయటం వల్ల శుక్రుడికి కుజుడు ప్రతికూలం కాబట్టి శత్రు రాశిలో కుజ సంచారం చేయటం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు, వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు, భూ సమస్యల్లో ఇబ్బందులు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. అలాగే బుధుడు చూసుకున్నట్లయితే బుధుడు కన్యారాశి సంచారం. కన్యారాశి అధిపతి బుధుడే స్వక్షేత్రంలో సంచారం చేయడం వల్ల చదువు తెలివితేటల పరంగా బాగా చదవటము, చదువులో మంచి ర్యాంక్స్తో పాస్ అవ్వడము, ఉద్యోగంలో రాణింపు ఇట్లాంటివన్నీ కూడా బుధ అనుకూలత కొన్ని రాశుల వారికి ఉన్నాయి. గురుడు చూసుకున్నట్లయితే మరి గురు అనుకూలత ప్రతికూలంగా ఉంది. కర్కాటక రాశిలో గురు సంచారం చేయడం జరుగుతుంది. కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు అయినప్పటికీ గురుబలం అన్ని రాశులకి లేదు, కొన్ని రాశులకు మాత్రమే ఉంది. కాబట్టి గురుబలం ఉన్న రాశులందరూ కూడా చదువు ఉద్యోగాల్లో మంచి రేంజ్లో ఉండడము, గురుబలం లేనటువంటి వారు ప్రతికూల యోగాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త వహించాలి. మరి శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్ర సంచారం ఈ కన్యారాశిలో శుక్ర సంచారం చేయడం జరుగుతుంది. కన్యారాశిలో శుక్రుడు కేతువుతో కలవడం వల్ల, పాపగ్రహంతో కలవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కన్యారాశి వారికి అనుకూలతల కంటే ప్రతికూలతలే ఉన్నాయి. మరి కొన్ని రాశుల వారికి శుక్ర అనుకూలత ఉంది, కొన్ని రాశి వారికి ప్రతికూలత ఖచ్చితంగా ఉంది. ఎందువల్ల అంటే ద్వితీయంలో, చతుర్థంలో, అష్టమంలో, ద్వాదశంలో సంచారం చేసే రాశులకి ప్రతికూల యోగాలు ఉంటాయి. కాబట్టి అన్ని రాశులకి శుక్రుడు అనుకూలం కాదు. శత్రువులు కలవటం, శత్రు రాశులు చూడటం ఇట్లాంటివి జరగడం వల్ల ప్రతికూల యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి శని భగవానుడు సంచారం చూస్తే శని వక్రంలో ఉన్నాడు. ఈ వక్రంలో ఉండడం పాపగ్రహం వక్రిస్తే శుభం చేస్తుంటారు. అయితే ఏలినాడు శని ప్రభావం అధికంగా ఉండడం వల్ల ఈ కొన్ని ఇబ్బందులు, అర్ధాష్టమ శని, ఏలినాడు శని ఇట్లాంటి వల్ల కుంభ, మకర, మీన, మేషరాశుల వారు చిన్న చిన్న ఇబ్బందులు పడుతూ ఉంటారు. అట్లాగే రాహు చూసుకున్నట్లయితే కుంభ సంచారం చేస్తున్నాడు. మరి కొన్ని రాశుల వారికి రాహు అంటే అధిష్టాన దేవత దుర్గా అమ్మవారు చికాకులు కలిగిస్తాడు. దృష్టి దోషాలు, నరదృష్టి, నరఘోష ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఈ పాపగ్రహాలతో కలవడం వల్ల వక్రగ్రహమైన శనిగ్రహం వక్రించి కుంభంలోకి రావటం ఇలాంటి ఇబ్బందులు ఉండడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు అవన్నీ ఉన్నాయి రాహు వల్ల. కేతువు చూసుకున్నట్లయితే కన్యలో సంచారం చేయడం జరుగుతోంది. మరి మొత్తం మీద చూసుకున్నట్లయితే గ్రహ అనుకూలత ఈ నెలలో 8 రాశుల వారికి అనుకూలంగా ఉంటే 8 రాశుల్లో 5 రాశుల వారికి చాలా బాగుంది, 3 రాశుల వారికి సామాన్యంగా ఉంది, 4 రాశుల వారికి మాత్రం ప్రతికూల యోగాలు ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా చెప్పినటువంటి రెమెడీలు పాటించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. సెప్టెంబర్ నెలలో
ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతోంది, ఏ ఏ రకమైనటువంటి శుభ ఫలితాలు పొందబోతున్నారు, ఏ ఏ అనుకూలతలు ఉన్నాయి, ఏ ఏ ప్రతికూలతలు ఉన్నాయి అనే విషయాన్ని గురించి మనం చెప్పుకోబోతున్నాం. అందులో భాగంగానే ఈ 12 రాశుల్లో మొట్టమొదటి రాశి అయినటువంటి మేషరాశికి ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. మేషరాశ్యాధిపతి కుజుడు. కుజుడు అవటం వల్ల వీళ్ళకి మంగళవారాలు కలిసి వస్తూ ఉంటాయి ఈ నెలలో. అలాగే ఈ నెలలో ఆర్థిక ఇబ్బందులు కొంచెం ఉంటాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్లే అయితే కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి. గత నెలలో కంటే కూడా ఈ నెలలో కొంచెం వ్యాపారం తక్కువగా జరిగే అవకాశాలు ఉంటాయి. క్రయ విక్రయాలు తక్కువగా జరుగుతూ ఉంటాయి. వ్యాపార పరంగా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ నెలలో 40% వరకు అనుకూలతలు ఉన్నాయి, 60% ప్రతికూలతలే ఉన్నాయి. అందువల్ల వివాహ ప్రతికూలతలు కూడా ఉన్నాయి. అలాగే సంతానం గురించి ఎదురు చూసే వారికి ఈ నెలలో ఒక 30% వరకు మాత్రమే అనుకూలత ఉంది. శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అలాగే వ్యవసాయ పనులు చేసే వారికి వ్యవసాయ అనుకూలత ఉంది. వ్యవసాయం బాగుంటుంది ఈ నెలలో. అట్లాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ఖచ్చితంగా ఉద్యోగంలో అనుకూలతలు ఉన్నాయి. ఎందువల్ల అంటే గురుడు అనుకూలంగా ఉన్నాడు ఈ రాశికి. గురు అనుకూలంగా ఉండడం వల్ల ఖచ్చితంగా ఉద్యోగంలో అధిక ధనలాభం కలిగే అవకాశం ఉంటుంది. అట్లాగే ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడము, మంచి బదిలీ రావడము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. విద్యార్థులకి మంచి విద్య, గురు బలంగా ఉండడం వల్ల మంచి విద్య చదివే అవకాశం ఉంటుంది. మంచి ర్యాంక్స్తో పాస్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అట్లాగే మొట్టమొదటి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఆ ఇబ్బందుల నుంచి తొలగడానికి వీళ్ళు మంగళవారం కలిసి వచ్చే వారం కాబట్టి మంగళవారం నాడు ఆంజనేయ స్వామికి 21 ప్రదక్షిణాలు చేసి ఆకుపూజ, సింధూరార్చన చేసినట్లయితే ఖచ్చితంగా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చూశారు కదండి, మేషరాశి వారికి ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు అనే విషయాన్ని చెప్పడం జరిగింది. చెప్పినటువంటి రెమెడీ పాటించి చక్కగా భగవత్ అనుగ్రహాన్ని పొందుతారని కోరుచున్నా. మీరు రవికిరణ్ శర్మ, వేలూరు. మిథున రాశి వారికి ఈ సెప్టెంబర్ నెలలో ఏ రకంగా ఉండబోతోంది, వాళ్ళు ఎలాంటి అనుకూలతలు ఉన్నాయి, ఎలాంటి ప్రతికూలతలు ఉన్నాయనే విషయాల గురించి చెప్పడం జరుగుతోంది. మిథున రాశి అధిపతి బుధుడు అనుకూలంగా ఉన్నాడు. ఈ అనుకూలంగా ఉండటం వల్ల వీళ్ళు ఏ రంగంలో అడుగుపెట్టినా సరే అన్నిటి యందు విజయం కలుగుతూ ఉంటుంది. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే వృత్తిలో లాభం ఆర్జించే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా అధిక ధనలాభాన్ని ఆర్జించే అవకాశం ఉంది. అలాగే రుణ బాధ నుంచి గతంలో రావాల్సిన డబ్బులు అవన్నీ కూడా వసూలు అవటము, రుణ బాధ నుంచి విముక్తి పొందుతారు. వివాహ ప్రయత్నం చేసేవారికి వివాహ అనుకూలత ఉంది. సంతానం గురించి ఎదురు చూసేవారికి ఈ నెలలో శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి ఇంటర్వ్యూలు రావడం ద్వారా మంచి ఉద్యోగం సాధించే అవకాశం ఖచ్చితంగా ఉంది. విద్యార్థులకి బుధ అనుకూలత వల్ల సద్బుద్ధి ఏర్పడి చక్కటి తెలివితేటలతో మంచి ర్యాంకులతో పాస్ అవడము, బాగా చదవడము జరుగుతుంది. వ్యవసాయం చేసే వారికి వ్యవసాయ అనుకూలత ఉంది. ఈ నెలలో పంటలు బాగా పండుతాయి. స్టాక్ మార్కెట్లో స్టాక్ పెట్టేవారు లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగంలో అన్నిటి యందు విజయం చేకూరే అవకాశం ఖచ్చితంగా ఉంది. రియల్ ఎస్టేట్లో అధిక లావాదేవీలు జరిగి అధిక లాభాన్ని ఆర్జించే అవకాశం ఉంటుంది. సినీ రంగంలో చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమ కూడా మంచి అనుకూలంగా ఉంది. అనుకున్న రీతిలో సినిమాలు హిట్ అవ్వటము, మంచి లాభాన్ని ఆర్జించే అవకాశం ఖచ్చితంగా ఉంది. అలాగే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కూడా ఈర్ష్య, అసూయ, ద్వేషాలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇవి ఎక్కువగా ఉండటం వల్ల వీళ్ళు బుధుడు అధిపతి అవ్వడం వల్ల శనివారం నాడు అఖండ దీపాన్ని పెట్టి వెంకటేశ్వర గోవింద నామాలు చదువుకున్నట్లయితే, పానకం నివేదన పెట్టినట్లయితే ఆ ఈర్ష్య, అసూయ, ద్వేషాల నుంచి బయటపడే అవకాశం ఖచ్చితంగా ఈ రాశి వారికి ఉంటుంది. చూశారు కదండి, ఈ రాశి వారికి ఈ నెలలో ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. చక్కగా చెప్పినటువంటి రెమెడీ పాటించి దైవానుగ్రహాన్ని పొంది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ రవికిరణ్ శర్మ, వేలూరి. నమస్కారం.